ఒక ఆడపిల్ల చదువు మనం చిన్నప్పుడు అందరికీ తెలుసు, పెద్ద పెద్ద అక్షరాలతో ఉండేది, ఇల్లాల చదువు ఇంటికి వెలుగు, సంథింగ్ క్యాప్షన్స్ చాలా వచ్చాయి. కానీ ఈ సిచ్యువేషన్ ఎందుకు అసలు చదువు పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాత పిల్లలకి అంటే ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు అన్నది ఒక భద్రతని ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక భరోసాని ఇస్తుంది. మా చేతిలో సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన బోల్డ్ వేల కట్నాలు లక్షల కట్నాలు 5 నిమిషాల్లో అయిపోవచ్చు. కానీ వాళ్ళ చేతిలో ఒక సర్టిఫికెట్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంటుంది. అదొక ధైర్యం. ఆ ధైర్యం కల్పించడానికి ముందు చూపుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలలకు రెక్కలు అని ఒక మంచి కాన్సెప్ట్ ఇంకా అధికారంలోకి రాకుండానే తీసుకొచ్చారంటే ఆయన తాలూకా విజన్కి ఇది పరాకాష్టం. ఎందుకు చెప్తానంటే ఆయన ప్రతిదీ కూడా రేపొద్దున నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్న విషయం మీద ఈ రోజు నుంచి ఆయన కసరత్తు స్టార్ట్ చేశారు. అది కూడా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఉన్న యువతులందరికీ కూడా ఒక మంచి బహుమతిని అందించాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఈ కళలకు రెక్కలు అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక వెబ్సైట్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. మెయిన్ దీని కాన్సెప్ట్ కూడా ఏంటంటే ఎవరైనా ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఆగిపోయి చదువు లేకుండా వాళ్ళు ఆగిపోకూడదు, వాళ్ళు ఫర్దర్గా చదువుకోవాలి. ఆ చదువుకోవాలంటే వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడాలి, వాళ్ళకి ఆర్థికంగా ఏదో ఒక దన్ను ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన తర్వాత వీళ్ళు ఏ ప్రొఫెషనల్ కోర్సులోకి వెళ్ళాలన్నా ఏ కోర్సులో దేశం మొత్తం మీద ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ఏదైతే బ్యాంక్ లోన్ వాటికి సంబంధించిన డబ్బులు బ్యాంక్ రూపేనా లోన్ రూపేనా వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి బ్యాంక్ రూపాయలు లోన్ ఇవ్వడానికి మీరు అనుకోవచ్చు వెంటనే ఎవడండి షూరిటీ ఇస్తాడు, ఈ రోజుల్లో లోన్ ఇవ్వాలంటే 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ ఏం పెడతారని అడుగుతారు. మరి లోన్లు ఇస్తే మీరేం చేస్తారంటే గవర్నమెంటే వీళ్ళకి షూరిటీ కింద ఉంటుంది, గవర్నమెంట్ షూరిటీ కింద ఉంటుంది. వాళ్ళు చదువుకున్నంతసేపు ఆ వడ్డీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అది టీడీపీ జనసేన గవర్నమెంట్ ఉమ్మడిగా అది భరిస్తుంది. వాళ్ళకి రేపొద్దున ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు రీపేమెంట్ అన్నది ఉంటుంది. అంతవరకు కూడా వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా ఆ రుణం తాలూకా వడ్డీని అంతటినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మన రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకి అధికారం రాబోతుందో ఆ గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి మనం చేయాల్సింది ఏమీ లేదు. మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిన తర్వాత అవుతుందేమో, అప్పుడు అవుతుందేమో, ఇప్పుడు అవుతుందేమో, మీరు దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు, www.kalalakurekkelu.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇంటర్మీడియట్ డిప్లొమా చేస్తున్న పిల్లలే. చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఎంతో మంచి మంచి కోర్సులు చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లోని చదవలేక ఇంట్లో నుండిపోయే పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి, ఇది చాలా క్లియర్గా మనం ఆలోచించుకోవాలి, ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తును అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమెన్స్ డే రోజుని వీళ్ళకి ఈ వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా 9261292612 దీన్ని కనుక మిస్ కాల్ ఇస్తే 9261292612 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. దాని మీద జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఒక సర్టిఫైడ్ బాండ్ ఇస్తారు. అది మీరు కనుక భద్రపరుచుకుంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ నియర్ బై బ్యాంక్ ఏ బ్యాంక్కి వెళ్ళినా ఆ గవర్నమెంట్ షూరిటీతో మీకు అక్కడ లోన్ మీరు పొందొచ్చు. దాంతో మీరు చదువుకోవచ్చు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. దీనివలన వీళ్ళకి రేపు పొద్దున్న సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది, అదేవిధంగా చదువుకున్న ఒక రెస్పెక్ట్ ఉంటుంది, అదేవిధంగా ఒక ధైర్యం ఉంటుంది. ఈ రోజుల పరిస్థితి ఎలా ఉన్నాయా అంటే ఇంటర్మీడియట్ పిల్లలు కానీ డిగ్రీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఎవరైనా కూడా భద్రత లేదు, భరోసా లేదు. రేపు పొద్దున చదివిస్తారు. తల్లి తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందంటే కాయ కష్టం చేసే ఒక పూట తిని ఒక పూట తినకుండా నా బిడ్డల జీవితాలు బాగుండాలి అని రిక్షా తొక్కుకునేవాడు కూడా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలి అనుకుంటాడు. అది అంత పీక్స్లో ఉంటుంది వాళ్ళ ఆలోచన. అటువంటిది వాళ్ళు చేయలేక ఎంతో మదన పడిపోతున్న సందర్భంలో, చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో
ఈ రోజు చదువుకోవటానికి ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఆడబిడ్డలకి ఉమెన్స్ డే రోజున ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఒక మహిళా అధ్యక్షురాలిగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరపున, అదేవిధంగా యువతుల తాలూకా తల్లులందరి తరపున, యువతులందరి తరపున కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి. దయచేసి మనందరం కూడా చూడాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఇప్పుడున్న గవర్నమెంట్కి ఏమీ చేయాలని ఆలోచన లేదు, ఏమైనా చేయాలని తపన కూడా లేదు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము ఇది చేస్తామని చెప్పి పర్టికులర్గా ఈరోజు వీళ్ళందరూ కూడా చేసిన మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి మనందరం స్వాగతిద్దాం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఇమ్మీడియట్గా 9261292612 ఈ నెంబర్కి వాళ్ళు మిస్ కాల్ ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అందరూ నించిన పట్టుకురా.